ఇప్పుడు ఏం గొంపలు మునిగాను రా అంత ఫీల్ అవుతున్నావు? నిన్న ఈ సిల్వి గాడు అక్కొచ్చేదాంతో అడ్జస్ట్ అయిపోదామనరా బాబు. టెన్షన్ బాబు టెన్షన్. నీకైతే తొట్టి ఫిగర్ ఉంది, హ్యాపీగా టిఫిన్ కానీ చేస్తున్నావు. మనకు అట్లాంటి లేవు కదా, అది మన బ్రతుకు. అబ్బా మావా, నిన్నటిదాకా స్టేర్ కేసుల్లోనూ కాలేజ్ బిల్డింగ్ లోనూ టిఫిన్ చేసాం రా. ఇక మాత్రం డిన్నర్ చేయాలి, తప్పదు. కిట్టు డిన్నర్ అంటే అదే కదా. ఎన్నిసార్లు చెప్పారు రెడ్డికి? రే, ఈ హోటల్ కి సెక్సీ ఆంటీస్ మనలాంటి యంగ్స్టర్స్ కోసం చూస్తుంటారా? రియల్లీ? నిజమా? యారే, మనం అలర్ట్ గా ఉంటే ఏదో ఒక ఆంటీ డెఫినెట్ గా దొరుకుతుంది. కిట్టు మనకు కూడా కమ్మాయిని చూడు. ఎరా, నీకు బ్రోకర్ లా కనిపిస్తున్నానా? మన ఎక్కడ కమ్మాయిని చూడు అంటున్నా. ఎందుకమ్మా అంత కోపం? చూస్తే చూడలేదు, పెద్ద ఫీల్ అవుతున్నాడు. ఏంట్రాడు? రే బాలు ఉండరా, మనం ఈ హోటల్ కి అందుకే వచ్చాం. అలాంటి వాటికి ఈ హోటల్ చాలా ఫేమస్. రే నువ్వు ఉండరా, ఎవరైనా దొరికితే నీకు చూపిస్తా. రే చూడరా. అలాంటి ప్లేట్ ఒక్కసారి జారిపోతే ఎంత బాగుంటుందో దేవుడా. రాత్రి ఇంకా దిగలేరా? డౌటే లేదు, సింగిల్ గా షట్టర్లు ఓపెన్ చేసి వచ్చిందంటే డెఫినెట్ గా యూఎస్ఏ ఉండాలరా. యూఎస్ఏ అంటే అమెరికా రేట్నా? అన్సాటిస్ఫైడ్ ఆంటీరా. అంతుందా? ఇప్పుడు అర్థమైంది కదా, బాలు వెళ్ళి ట్రై చేయరా. వెళ్ళాలనే ఉందిరా. వీళ్ళేం అడగాలి? డిన్నర్కి వస్తుందేమో అడిగా. డిన్నర్ అంటే ఆంటీకి ఆ డిన్నర్ అని తెలుసా? రే, అర్థం కాకపోతే మామూలు డిన్నరే కానీ రా. చూడరా బాలు, నీకు యూఎస్ అని చూపించాం. ఇష్టం ఉంటే ట్రై చేసుకో, లేకుండా బానే. ఓకే అంటే వెన్యూ ఎక్కడ రా కిట్టు? వెన్యూ ఏంట్రా వెన్యూ? అంటే నేను ఫంక్షన్ తీసుకెళ్తున్నావా? రే, ఆంటీ దగ్గర ప్లేస్ బియర్ అన్ని ఉంటాయి. అరే నువ్వు వెళ్ళరా, లేదంటే వేరే వాడు చూడగలుగుతారా? చూడరా బాలు, ఆంటీని ట్రై చేసుకున్నావు అనుకో, లైఫ్ అంతా డిన్నర్లే డిన్నర్లు. డిన్నర్లా? అరే సిగరెట్ ఇరా. అడ్డం లేదే. భయమేస్తుందిరా. నాకేమన్నా అయితే మీరు అందరు ఉంటారుగా. అయితే నేను ట్రై చేయనా? నువ్వు వెళ్ళా ఏం కాదా, నువ్వు కూర్చోరా బాబు. మీతో ఇదే చిరాకు. చెయ్యి బాలు, వీళ్ళంత కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడు. మనం డిన్నర్ కుదిరితే నాకు కూడా అయిపోద్దా? ఆడెళ్ళి డిన్నర్ చేసేస్తాడు, నువ్వు వెళ్ళి ప్లేట్లు కడుగు. ఓ కాఫీ తీసుకురా. డ్రెస్ చూసి పెట్టరు అనుకుందాం. పోన్లే. నో ఐ యామ్ బాలు. టిఫిన్స్ అక్కర్లేదు, టిఫిన్ చేసేసాను. చేసారా? ఒకరే ఎలాగబ్బా? ఎలా ఏంటి? నేనే. అదేనండి, మీరు ఒక్కరే ఎలా చేశారా అని. సర్లే కానీ టిఫిన్ ఎలాగైపోయింది మరి? డిన్నర్ పరిస్థితి ఏంటి? డిన్నర్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీరు డిన్నర్ అంటే ఏదో అనుకుంటున్నారు. ఆ డిన్నర్. ఆ డిన్నరా? ఏం మాట్లాడుతున్నావు అసలు బుద్ధి లేకుండా? బుద్ధి ఏముందండి ఇందులో? డిన్నర్ చేద్దాం అనుకున్నాను, అది అడిగాను. మీకు ఇష్టమైతే డిన్నర్ చేయండి, లేకపోతే లేదు. మా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీలాంటి ఆంటీలు నాలాంటి కుర్రలతో డిన్నర్ చేయడానికి బాగా ఇష్టపడతారంటగా, అదే అడిగాను. ఏంటి మధ్యలో ఆయన ఎందుకండి? అమ్మో, ఎవడు వీడు? ఏంటి వీడెవడో తనతో డిన్నర్ చేయమంటున్నాడండి. నేను డిన్నర్ గురించి సార్ ఇందులో మాట్లాడటానికి మా ఫ్రెండ్స్ మరి మా వాళ్ళు యుఎస్ఏ అండి. పోలీస్ స్టేషన్ ఎందుకండి మధ్యలో? పోలీస్ స్టేషన్ తీసుకోపోతే అలాగేనండి, అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు. అసలు అసలు ఆ ఆంటీని నేను ఆ టైప్ అనుకున్నా. ఎంత ధైర్యంగా నీకు నా పెళ్ళాను. అన్యాయం గుండెల్లో నిద్రపోతాను. ఇంట్లో నిద్ర పట్టడం లేదా? అది కాదు యువర్ ఆనర్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి, నీతికి, నిజాయితీకి. ఇదిగో కేసుని వాయిదా లేకుండా మ్యాటర్లోకి రా. ఎస్ సార్. ఈ నా క్లయింట్. మీ క్లయింట్ నేను. ఓ సారీ. ఈ నా క్లయింట్ మిస్టర్ జడ్జి జగన్నాథం సార్, వాదించేటప్పుడు కంట్రోల్ గా ఉండాలని మీకు ఎన్నిసార్లు చెప్పాను. నిన్న అంతే, మీ లాడ్ అంటూ చేయి విసిరావు. మీ చేతి వచ్చి ఊడొచ్చి బంట్రోతు మూతికి తగిలి 3 కుట్టబడ్డాయి పాపం. మొన్నటికి మొన్న ఇవి రానంటూ చూపుడు వెళ్తూ నా కళ్ళు పొడిచాడు. కళ్ళ చూడదు కాబట్టి లక్కీగా నా కన్ను పోలేదు. సారీ,
వెరీ సారీ. సార్ 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 మగవాడికి పువ్వు ఎందుకయ్యా, లేడీస్ కమ్ముకో. నేను పూలు అమ్ముకునేవాడు కాదు సార్. ఓ, కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పేవాడివా? ఇప్పుడు ఆ అవసరం లేదులే. కాదండి బాబు, నేను మీ ఫ్యాన్ని. ఓ, కోర్టులో కేసు భలే వాదించారు సార్. థ్యాంక్స్. వస్తా. సార్ సార్ పువ్వా తీసుకో. దీని గురించి కాదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కేసు విషయం అయితే ఇంటికి వచ్చి మాట్లాడు. మీ అమ్మాయి కేసు. అమ్మాయి కేసా? కేసు అంటే ఆ కేసు కాదు సార్, మీ అమ్మాయి మ్యారేజ్ మ్యాటర్ గురించి. నా పేరు అత్తల్ సత్యబాబు, ఎల్కేజీ. ఇది క్యాప్షన్ కూడా వేస్టే, నువ్వురా. ఓ, ఆ సత్యబాబు నువ్వేనా? నీ గురించి మా అమ్మాయి చెప్పిందిలే, రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మా అమ్మాయికి పెళ్లి అనే యావజ్జీవ శిక్ష విధించాలనుకుంటున్నాం అన్నమాట. మీకు నా కాలు కడిగి ఛాన్స్ కూడా ఇద్దాం డిసైడ్ అయిపోయాను. కాళ్ళు కడగాలనో మూతులు తుడవాలనో తర్వాత డిసైడ్ చేద్దాం, కానీ నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావుగా? అవునండి, మెయిన్ బిజినెస్ అదే గానీ సైడ్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయండి. సైడ్ బిజినెస్ లా అంటే సారాయి గంజాయి లాంటివే? అయ్యో కాదండి, టెంట్ హౌస్, రైస్ మిల్లు, చేపల చెరువు లాంటివి. ఏమైనా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదయ్యా. భలే వారు సార్, వరల్డ్ బ్యాంక్ తో సహా మన బ్యాంకులన్నీ చేస్తుంది వడ్డీ వ్యాపారమే కదా. అంతెందుకు సీఎం గారు కూడా పావుల వడ్డీకే రుణాలు ఇస్తానంటున్నారు, కానీ ఫ్రీగా ఇస్తానట్లేదు కదా. ఆయన వడ్డీ పావలా అయితే నీది 10-25 అన్నట్టుగా. ఇప్పుడు ప్రపంచంలో ఇడ్లీలు ఎవరు చేసినా మినపప్పు రవే కదండి వాడేది. అదే ఇడ్లీ మా మంగతారి హోటల్లో 3 రూపాయలు, సెంటర్ లో 5 రూపాయలు, 3 స్టార్ హోటల్లో 25, 5 స్టార్ హోటల్లో 50 రూపాయలు ఉంటుంది. ఐటమ్ ఒకటైనా రేట్లు మారుతున్నాయి కదండి. అలాగే మా వడ్డీ వ్యాపారంలో కూడా. అంటే ఈ వడ్డీ వ్యాపారంలో నువ్వు 5 స్టార్ హోటల్ లాంటి వాడు అనమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. నీ వాదన నాకు నచ్చింది, జడ్జిమెంట్ చెప్తున్నాను. నువ్వే నా అల్లుడివి. థ్యాంక్స్ మామయ్య. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మిగతా విషయాలు మాట్లాడుకున్నాక. మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి అంకుల్? పెళ్ళన్నాక కట్నం ఉండాలిగా. పైసా అక్కర్లేదు. పైసాలు రూపాయలు ఎవరికి కావాలయ్యా? లక్షల సంగతి. లక్షణమైన మీ అమ్మాయిని ఇస్తే లక్షలు నాకెందుకు? నీకెవడిస్తాడు? మా అమ్మాయికి ఎంత ఇస్తావని అడుగుతున్నాను. అమ్మాయికి మీరు కదా కట్నం ఇవ్వాలి, నన్ను అడుగుతారేంటి? జోకు. తనని ప్రేమించేది నువ్వు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు, కాబట్టి జోక్ కాదు. ఇదే రివర్స్ ఫిట్టింగ్ అండి. అందరు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు, మీరు కన్యాశుల్కం అడుగుతున్నారేంటి? అవును, నీ సంపాదన ఎంత? నెలకి 50-60 వేలు ఉంటుంది. అబ్బో, అంతుంటుంది. మా పాపకి ఏదో 1,00,000-1,50,000 ఉంటుందిలే. అవును, నువ్వేం చదువుకున్నావు? ఎల్కేజీ. ఆహా, అంత చదువుకున్నావా? మా పాప ఏదో ఎంఎస్ పాస్ అయిందిలే. అంటే నాకన్నా ఒక అక్షరం తక్కువ అనమాట. నీ నాలెడ్జి అది. సరే, నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఎంత లేదన్నా 4-5 కోట్ల పైన ఉంటుంది. అబ్బా, అంత ఉంటుంది. మా బంగారు కొడుకు ఏదో 10-12 కోట్లు ఉంటుందిలే. అచేత ఏ విధంగా ఇచ్చావు కదా, వెళ్ళిపో. 1వ తారీఖు జీతం అడుగుతావుగా. ఎట్లా చూసుకున్నా కూడా నా కూతురు నీకంటే బెటర్ పొజిషన్లో ఉంది కాబట్టి కట్నం ఇవ్వడం కరెక్ట్ కాదు, కన్యాశుల్కమే కరెక్ట్. కోర్టులోనే కాదు, ఇంట్లో కూడా ఇలా అర్థం పర్థం లేకుండా వాదిస్తాడనమాట. ఫైనల్ గా మీరు ఏమంటారు? కన్యాశుల్కం ఇస్తే సుఖపడతావు, కట్నం తీసుకుంటే కష్టపడతావు. कैसे हो भाई? ఎవరయ్యా నువ్వు? हम जफर खान है, काबुल से आए हैं. तुम्हारे बीबी घर में नहीं है क्या? మా ఆవిడ ఉంది, ఇంట్లోనే తగలడింది. अरे यार क्या हुआ? बीबी से नाराज हो गए क्या? కోపంగా ఉండక దాని ప్రవర్తన బాగుంటే కదా ప్రేమగా ఉండేది. क्या हुआ? ఆ గొడవ నీకెందుకు, అది మా పర్సనల్ విషయం. ఇంతకీ నీకెవరు కావాలి? नागलिंगम साहब. ఆయన బయటికి వెళ్ళారు, సాయంత్రం దాకా రారు. अच्छी बात है, हम फिर मिलेंगे. इल्लिल्लाही बिस्मिल्लाही. మామా, నీ ట్రిక్కులు నా దగ్గరే. పఠాను వేషం కాదు, నువ్వు సైతాను వేషం వేసినా ఇట్టే పట్టేస్తాను. తుమ్ కౌన్, కిస్రోనా, కబ్కు కహా? నీ బొంద హిందీ సానాసికంకా. నేను రా నాగలింగాన్ని. అయ్యా తమరా, ఈ వేషం ఏమిటండి, చాలా కొత్తగా ఉంది. మోహన్ చెప్తున్న విషయాలు నిజం కాదునని మారు వేషంలో వచ్చి కూపిలాగా. అవన్నీ నిజాలే అని తెలిసిపోయి. సరే, నేను బయట నిలబడి ఉంటాను, కాస్త కాఫీ పట్టరా. అది తాగి అమ్మాయిని కూడా టెస్ట్ చేయాలి. చిత్తం. ఇల్లిల్లాహీ. ఏయ్ కాంబే సాలా, టైలో టైలో టైలో. ఎవడారు? వదలో, ఇది నా ఇల్లు. రోజు నేను ఇలా పైప్ పట్టుకునే పైకి పెడతా, అది నాకు సరదా. వదలో. ఏయ్ హమ్ నాగలింగం కు బోల్తే. నాగలింగంతో కాదురా, వాడి బాబు బోడిలింగంతో చెప్పుకో. ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు, డగుల్ బాజీ, దరిద్రుడు. చుప్ రహో భాయ్. శ్మశానంలో సగం కాలని ఎముకలు ఎత్తుకెళ్ళి ఎరువుల కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును. ఖామోష్ భాయ్ ఖామోష్. మర్యాదగా వదులుతావా లేదా? నేను వదలను. వదలో. ప్రసాద్, నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారు వేషం వేశాను. నేను నమ్మను. నాగలింగాన్ని కూడా దరిద్రమైన ఫేసే అయినా నీ అంత దరిద్రమైన ఫేస్ కాదు. వాడికి పుచ్చంకాయ మొహం గాని నీలా చచ్చంకాయ మొహం కాదు. ఒక్కసారి నా చేతులు వదలదు, మీసం గడ్డం తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా. నేను వదలను. నీది చార్మింగ్ ఫేసా? నీ లత్తుకోరు మొహానికి తోడు
నువ్వే నాగలింగాన్ని అంటావా? ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? నిన్ను నాయనా మోహన్, వచ్చే సుభద్ర. పద్మ పద్మ, ఏడివాడు? ఎవరు? వాడే ఆ ప్రసాద్ గాడు. ఏ ప్రసాద్? ఏమీ తెలియని నంగరాజులా మాట్లాడకు. ఆ ప్రసాద్ గారు పైపు పట్టుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు. నాకేమీ తెలీదండి. తలనొప్పిగా ఉంటే పడుకున్నాను. ఏమిటి అమ్మా ఇది? పరువైనింటి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది? పరువు అది ఎలాగో చెట్టెక్కేసింది. మనశ్శాంతిగా అయినా బతుకుదామని ఈ ఊరొస్తే ఈ 2 గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి. వాడెక్కడా అయిపోలేడు. వాడు పైకి రావడం నేను కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు పిరికి వేతవా. పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి వాడెక్కడ దాపించాడండి కర్మ. మన బంగారం మంచిదైతే పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు. ఏమైనా పద్మ, ఆ ప్రసాద్ గారు మన ఇంటి వైపు కన్నెత్తి చూసినా సరే నిన్నొక క్షణం కూడా ఇంట్లో ఉండేవను. ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో జరగడానికి నేను ఒప్పుకోను. చ నాయనా మోహన్, మంచితనము మంచినీళ్లు ఒక్కలాంటివే. మనకు అవసరమైనప్పుడు దొరకవు. ఈ పోలికేం బాగుంటలేదు మామగారు. అది నాకు తెలుసు. ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే వినూరుకో. ఏంట్రా, నేను నీ దగ్గర అనవసరంగా డ్రైవర్ గా జాయిన్ అయిపోయాను. లేకపోతే పడకి సిబిఐ ఆఫీసర్ అయ్యేవాడిని. రే ప్లీజ్, జరిగే మ్యాటర్స్ గురించి చెప్పవా? మన ఎస్పీ ఇన్నాళ్ళు మనకి బ్రహ్మచారిని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆ బామ్మతో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. నిజం? ఇట్స్ నాట్ ఏ లై. ప్లీజ్ సిట్ డౌన్. ఏంటమ్మా ఎస్పీనా భామతోనా? నేనా? కాలేజా అన్నట్ల క్వశ్చన్ మార్క్ పేజ్ పెడతావేంటి? ఇప్పుడే షాపింగ్ కాంప్లాన్ లో చూసి వస్తున్నాం. కాంప్లాన్ కాదురా, కాంప్లెక్స్. నేను నమ్మను. దా నమ్మొద్దులే, సూది కింద. ఈ చీర బాగుందా? నీకు బాగుందమ్మా? బాగుందన్నయ్య. బాగుంది. అదిగో నేను చెప్పానా? ఈ చీర నాకు బాగుంటుందా? బానే ఉంటుంది. చీర కట్టిన వాళ్ళంటేనే చీదరించుకుంటాడు. అలాంటిది ఆ చీర ఎలా నచ్చిందో? నచ్చింది చీరే కదా, అమ్మాయి కాదు కదా. నేను తొక్కింది ఎక్కడ కదా, అరుపు ఎక్కడి నుంచి వచ్చిందేంటి కదా? ఇక్కడ రా. మరి ఇక్కడ కొడితే ఇక్కడే గుయ్యమంది కదా. ఇది బాగుంటుందా నాకు? అవును, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి, ముట్టు మీద అంతే మూతిపళ్ళు రాలతా లేదని టెస్ట్ చేస్తున్నాం. రాలతాయండి? అది నాకు తెలియదు కానీ అందమైన అమ్మాయి కన్ను కొడితే మాత్రం ఎంత గోటక బ్రహ్మచారి కానీ ఇట్టే గోచి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి. మీ ఎస్పీ నా ప్రేమలో పడ్డాడు తెలుసా? నేను నమ్మను. పోనీ ఆయనే స్వయంగా వచ్చి చెప్తే నమ్ముతావా? ఎస్, నమ్ముతాను. అయితే ఇక్కడే ఉండండి, వస్తాను. అసలా ఆయన ఆవిడ్ని ప్రేమిస్తే నిన్నెందుకు నమ్మించాలే? సార్, మీ తొట్టికెంగ్ వచ్చింది చూసారా? వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? సంధ్యకి సహాయం చేస్తుంది మీరేనని వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదని నన్ను అనుమానిస్తున్నారు. మీరే చెప్పొద్దన్నారని చెప్పాను, కానీ వాళ్ళు నమ్మడం లేదు. మైదానానికి తెలిసే. అతనికి కూడా ఏదో డౌట్ అంట. మీరు చెప్తే కానీ నమ్మరు, లేదంటూ నన్ను అనుమానిస్తారు. ప్లీజ్ సార్, మీరే చెప్పండి ప్లీజ్. ఏంట్రా మీ డౌట్? బామ్మ చెప్పింది నిజమే, తనకి సర్వస్వం నేనే. ఇది నా పర్సనల్ విషయం కాబట్టి చెప్పొద్దన్నాను. దీనికోసం ఆఫీస్ నుంచి వచ్చేసారా మీరు? వెళ్ళండి ఆఫీస్కే. వెళ్ళండి. నీ డౌట్ క్లియర్ అయిందా? మన మధ్య ఉన్న పందెం మర్చిపోయావా? పాడేశాను చూసావా? పట్టుకోండి. అక్కడ అనవసరంగా తీసుకొచ్చామే. ఆగండి ఆగండి. బ్యాక్ బ్యాక్. యువర్ ఆనర్, నరసింహనే ఇతను ఫుల్ గా మందు తాగి తన ట్రై సైకిల్ తో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి భార్యను రెండో భార్య. కరెక్ట్ కరెక్ట్ సార్. పట్టపగలు తాగి ట్రై సైకిల్ నడిపింది నువ్వేగా? నేనే తాగే నడిపా. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి భార్య సూర్యకాంతాన్ని తాగి గుద్దింది నువ్వేగా? నేనే గుద్దా. నో ఎంట్రీలోంచి బండితో తాగి దూసుకెళ్ళింది నువ్వేగా? తాగే తాగే తాగే. ఎన్నిసార్లు చెప్పమంటారు? ఎక్కింది దిగిపోయేలా ఉంది. చూడ్రా మా అబ్బాయి బొబ్బులి పులి. ఇంకా ఊరికే మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా శిక్ష వేసేయండి, వెళ్ళిపోతాను. ఎక్కువగా మాట్లాడితే శిక్ష ఏంటో తెలుసా నీకు? సార్, ఏ నేరానికి ఏ శిక్ష నాకు తెలుసు. హత్య చేస్తే ఐపీసీ 302, హత్యా ప్రయత్నం చేస్తే 306, రేప్ చేస్తే 376, చీట్ చేస్తే 420, మనలాగా గొడవ చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ 160A, 294B,
తాగి వాగితే 41 జే, కోర్టులో అతిగా వాగినా శిక్ష ఉంది. ఇప్పుడు మన కేసులో అన్ని సెక్షన్ల కింద ఓరు మొత్తంగా 30 రోజుల పైన జైలు శిక్ష, 3000 పై చిలుకు ఫైన్. ఇదివరకు 2500. మొన్న వేసవి కాలంలోనే రేటు పెంచారు. సార్ ఆ పుస్తకంలో చూడకండి, అది పాత పుస్తకం, ఇది కొత్త రేటు. అందులో ఉండదు. ఇండియన్ పీనల్ కోడ్ మీకు గూట్లో ఉంటే నాకు నోట్లో ఉంది. జస్టిస్ చౌదరిని అక్కడ చూడు. గురువా, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ కి వివరం ఎక్కువ. అలాగే అలాంటి జూనియర్ జడ్జి కంటే నాలాంటి సీనియర్ ఖైదీకే విషయం ఎక్కువ. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. అమ్మ చూడవి వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు, నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది? పరువంతా గందలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు, అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. చెప్పించాలు నిన్న అసలు అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు ఎంత ఆనందమైన వారు చెప్పావు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడినట్ట పేడబద్ద. అదిగో చూసారా, నా ఒక్క మాటకే మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఈదిలోకి వెళ్ళారనుకోండి, మీ బతికి ఎరగడ్డే. అంటే పిచ్చేసి పెట్టలేదా? అయ్యి బాబు అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మావయ్య చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా ఉంది. అక్కడైతే ఎవడ పిల్లలు ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ, నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు, డౌరీ గురించి వరీ లేదు, 1 లక్ష అటు ఇటు అని పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావయ్య. ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతా మావయ్య. ఆ లూసీ కాపోయినా పర్వాలేదు మావయ్య. ఓకే డన్. ఇలా కూర్చోమ్మా. ఎలా బాగుందా మావయ్య? కుంటిదో పిల్ల లెగ్స్ మాటకేం కానీ ఫేస్ చూస్తే లక్ష్మిరా. ఫేస్ కాదు, పర్స్ చూస్తే. ఏ నీకు నచ్చలేదా? దీనికన్నా క్రాంతి బెటరేమోనే. దాని కూడా ఎందుకు ఇక్కడ? నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్? వేసుకో, ఒకటి కాదు 100 వేసుకో. ఏ ఆడదాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాకలేదు. 100% అన్టచబిలిటీ. కావాలంటే మా మాయన అడుగు. నాకు పెట్టరా బాబు. థ్యాంక్స్. కన్ఫర్మ్ అయిపోయింది డాడీ. ఏంటది? మాకొచ్చిన ఇన్ఫర్మేషన్, అంత అందమైన అమ్మాయితో 1 ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు, నువ్వు మగాడివి కాదు. సారీ, నో మ్యాచ్ ఫిక్సింగ్. లంగాలు, లుంగీలు, రంగురంగుల చీరలు. అమ్మగారు, క్రాంతమ్మ గారు, మంచి మంచి పట్టు చీరలు అట్టుకొచ్చాను అమ్మగారు. రెండమ్మ గారు త్వరగా. వస్తున్నా. ఇదేంటిది? వాయిస్ కనపడుతుంది, అమ్మాయి గారు కనపడతలేదు. ఇక్కడున్నా. ఇదేటమ్మగారు, ఇల్లు మారిపోయారా? కాదు, మొగుడు మారిపోయాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నన్ను పిలిపించారట? హాస్పిటల్ పేరు చెడగొట్టాలని కంకణం కట్టుకున్నావా? అలాంటిదేం లేదు డాక్టర్. మరెందుకు 6వ నంబర్ రూమ్ నుంచి నీ మీద కంప్లైంట్ వచ్చింది? 6వ నంబర్ రూమ్ నుంచి కంప్లైంట్? అవును. 5వ నంబర్ మలేరియా, 7వ నంబర్ హెర్నియా, 6వ నంబరు ఫైలేరియా, ధనలక్ష్మి. ఆవిడే. ఆవిడ అడిగింది డాక్టర్. ఆపరేషన్ అయిపోయినట్టే ఏమిస్తారు అని, బిల్ ఇస్తారు అన్నాను. అది తప్ప. రే, పేషెంట్స్ తో సవ్యంగా మాట్లాడని ట్రై చేస్తాను. ఏంటి కడుపులో సౌండ్? గ్యాస్ ట్రబుల్ కాదు, పేజర్. పేజరా? పేజర్ 3000 డాక్టర్, 3000. దీనికేం తక్కువ లేదు. నీకెన్నిసార్లు చెప్పాను రా పేజర్ తీసుకున్నా ముందుకు రావద్దని? రే, ఎందుకురా డాక్టర్ చదువు చదివావు? తెలియక చదివా. చివరిసారిగా నీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకెప్పుడు నీ మీద ఏ కంప్లైంట్ రాకూడదు. ఇంకోసారి నువ్వు ఈ పేజర్ తీసుకున్నా ముందుకు వచ్చావో నిన్ను చంపేస్తాను. నువ్వు నేను ఒకే మెడికల్ కాలేజీలో చదివేసాం. కాకపోతే నాకంటే నువ్వు కొంచెం క్లవరు. అంత మాత్రాన నీ అల్లరి చిల్లర ఎవరా నాకు తెలియనుకుంటున్నావా? కాలేజీలో వచ్చేపోయే ఫిగర్లకు మార్కులు వేసాడు నువ్వు. క్లాసులో చివరి బెంచీలో కూర్చుని దమ్ము మీద దమ్ము కుట్టి ప్రొఫెసర్ల మీద రింగులుగా పొగ వదిలాడు నువ్వు. రే, నువ్వేంట్రా డిసిప్లిన్ గురించి నాకు చెప్పేది? నేను ఒక డాక్టర్ రా, ఒక నర్సును పెట్టుకోలేకపోవచ్చు, కనీసం ఒక పేజీని పెట్టుకోకూడదా? దీనికి ఎందుకు ఎంతగా ఫీల్ అయ్యావు?
ఓవర్గా పోతున్నావురా. ఈ ఆసుపత్రిలో నేను ఇంకా నీతో పనిచేస్తున్నానంటే దానికి ఒకే ఒక కారణం ఉంది. అదే నర్సు శీల. అది నువ్వు ముందు తెలుసుకో. లోపలికి పోయే వరకేరా బ్రాంతి, బయటకు వస్తే అది వాంతి. నాకు వాంతి వచ్చేలా చేయకురా మూర్ఖ. వాడే పిలుస్తున్నాడు చూడు, పిలుస్తున్నాడు. వస్తున్నాడు రే, వస్తున్నా. ఎస్ డాక్టర్. హాయ్ డార్లింగ్, చిట్టి కన్నా. ఏ నాన్న, మీ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది ఓ నర్స్, దాని పేరేంటి? షీలానో గీలానో, దాని మీద కన్నేసావా? ఫ్యాక్టా? వాట్ రమేష్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఎందుకురా నాన్న టెన్షన్? బీపీ రావటానికా? ఆ నర్స్ కి తెలియకుండా తన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావట? ఫ్యాక్టా? ఏయ్, మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? నీ గురించి పూర్తిగా తెలిసిందాన్ని, జిక్కి. జిక్కి? గో టు హెల్. సత్యబాబు, సత్యబాబు. ఏంటో మిమిక్రీ హరికృష్ణ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఎల్లుండి బుధవారం మా అమ్మాయి పెళ్లి. మరి పెళ్లి కావాల్సినటువంటి టెంట్ సామాను కానివ్వండి, వంట సామాను కానివ్వండి, మరి అదే మాదిరి లైటింగ్ టోటల్ గా మీరు సప్లై చేయవలసిందిగా కోరుతున్నాం. ఎల్లుండా? ఏం వేరే ఆర్డర్ ఏదైనా ఉందా? అబ్బే ఏం లేదండి, వర్కర్స్ కొంట్లో బాగాలేదు. వర్కర్స్ కొంట్లో బాగాలేదా? ఏమైంది? ముగ్గురికి చికెన్ గున్యా, నలుగురికి మటన్ గున్యా. అయ్యా, చికెన్ గునియా గురించి విన్నాం, డెంగ్యూ గురించి విన్నాం, ఈ మటన్ గునియా ఏమిటని ప్రశ్నిస్తున్నా. కొత్తగా వచ్చిందిలేండి, ఒక 4 రోజులు పెళ్లి వాయిదా వేయకూడదు? ఆల్రెడీ పెళ్లి పత్రికలు అందరికి వంచినాం, చాలా మంది వస్తుండ్రు. నీ బోడీ టెంట్ హౌస్ లేకుంటే ఈ పెళ్లి ఆపే ముచ్చట్నే లేదు. 6 100 గాని 100 6 గాని రక్తం ఏర్లై పారినా గాని ఈ పెళ్లి జరిపిస్తా. అవసరమైతే తెలంగాణ నుంచి సపరేట్ టెంట్ తెప్పించి ఈ పెళ్లి చేస్తా. చెత్త నా కొడుకులు, వీళ్ళ వల్ల 10,000 బుకింగ్ దొబ్బింది.